నీకు ఆత్మక విశ్రాంతి ఎవరిస్తారు? యేసు ప్రభు. కాబట్టి ఈ గృహంలో నివసించు పరలోకం ఎదురు చూడాలని, ఆ యేసు ప్రభు ఇచ్చే విశ్రాంతి మీ జీవితంలో పొంది రక్షణ పొందాలని మా యొక్క ప్రార్థనగా ఉంటుంది. రక్షణ పొందిన వారిని బట్టి దేవుని స్తోత్రంలో, ఎవరైనా రక్షణ పొందకపోతే యేసు ప్రభు పాదములు చెప్పుకొని విశ్రాంతి పొంది బలం పొందాలని మా ప్రార్థన. రెండో సంగతి, 3 సంగతులే మీకు చెప్తాను, ఇంకా టైం అయిపోతుంది, ఎందుకంటే ఇంక ముందు సమయం ఉన్నది, ఎక్కువసేపు వాక్యం చెప్పడానికి వీలు లేదు. రెండో సంగతి, 3 సంగతులే మీకు చెప్తున్నా. ఒకటి మరి నివాసస్థలం అనేది విశ్రాంతి కలిగి చేస్తుంది. రెండోదిగా నివాసస్థలం ఏం చేస్తుందంటే చూడండి, 9వ కీర్తన. ఇప్పటికి ఒకటి అయిపోయింది, ఇక 2 మాత్రం మిగిలినాయి. ఆ 2 మాటలు చెప్పి ముగించడము అవుతుంది. కీర్తన గ్రంథం 9వ కీర్తన. కీర్తన గ్రంథము 9వ క్షమించండి 5వ కీర్తన 11వ వచనం చదవండి. నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. ఈ గృహం అనేది సంతోషం కలిగిస్తుంది. అయ్యో, ఎంతో కాలం నుండి ఈ గృహం లేనప్పుడు దేవుడు నాకు ఎంతో చూపించి, నా ప్రార్థన విని, నాకు ధనం ఇచ్చి, నా హస్తాలు బలపరిచి దేవుడు ఒక ఇల్లు ఇచ్చాడని షడ్రక్ బ్రదర్, వారి కుమార్తె, అల్లుడు, కుటుంబ సభ్యులు సంతోషిస్తారు కదా. ఏం కలిగజేస్తుంది? ఇల్లు సంతోషం కలిగజేస్తా ఉంది. నిన్ను ఆశ్రయించే వారందరూ యేసు ప్రభును ఆశ్రయిస్తే నీకు నిజమైన సంతోషము. మారు మనసు పొందక పాపి విషయమై పరలోకములో దేవుని దూతలు సంతోషిస్తారు. అక్కడ అవుతుంది సంతోషం, హెవెన్లీ జాయ్. అక్కడ నుండి నీ హృదయంలో కుమ్మరించబడుతుంది. అట్టి సంతోషము ఎవరు నీళ్ళు తొలగించలేరు. బాధలు వచ్చినా, కష్టములు వచ్చినా, దుఃఖములు వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, నా యేసు ప్రభువే నా ఆశ్రయము, నా దుర్గము, నేను నమ్ముకున్న దేవుడు ఆయన రెక్కల కింద నాకు ఆశ్రయం ఉంటుందని నువ్వు సంతోషిస్తావు. నీ ప్రార్థన వింటే సంతోషిస్తావు. నీ పేర్లు పరలోకి రాయబడితే సంతోషిస్తావు. దయ్యములు లోబడుతున్నాడు సంతోషించగా మీ పేర్లు పరలోకి రాయబడమని సంతోషించుడని లూకాసు వార్త 10:20 రాయబడుతుంది. కాబట్టి గృహం అనేది సంతోషం కలిగిస్తుంది. మానవులకు సంతోషం ఉంటుందా? తింటున్నాడు, త్రాగుతున్నాడు, సంపాదించుకుంటున్నాడు, ఇల్లు కట్టుకుంటున్నాడు, పెళ్లి చేసుకుంటున్నాడు, నారు నాటుతూ తినుతూ త్రాగుతూ జగముల జనుడు దిగులు లేకుండా ఉండగా దొంగలు యేసయ్యా దొరై వచ్చును, పరిగెడరా సోదరుడు ఆ ప్రభు సన్నిధి చేరుటకాయ. యేసు ప్రభు పాదముల చెంత చేరితే ఆ పరలోక సంతోషము, భూమి మీద సమాధానం, పాప క్షమాపణ, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుతా. ప్రియ స్నేహితుడా, బిడ్డ, దేవుని బిడ్డలారా, ఈ పరలోక సంతోషం నీ జీవితంలో ఉంటున్నదా? ఈ సంతోషము తరగనటువంటిది. పంచిపెట్టి దేవుని భక్తులు దేవుని రాజ్యం చేరారు. ఇంకా మిగిలి ఉన్న సంతోషం, అది నిత్యమైన సంతోషం, అది దేవుడు ఇచ్చేది. 3వ మాట చూసుకొని ముగిస్తాం. ఈ నివాస స్థలం అనేది 3వదిగా మనం కనుగొనేదంటే